అందరికీ నమస్కారం అండి. నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్. ఈరోజు మన ఛానల్ ద్వారా కమ్మని మెంతి ఆకుకూర పప్పు అయితే తీసుకొచ్చేసానండి. మనము ఆకుకూరలు అనగానే పాలకూర, తోటకూర లాంటివి తింటూ ఉంటాము కదండీ! కానీ ఒక్కసారి ఈ మెంతి ఆకుతో కూడా కర్రీ చేసి చూడండి, చాలా బావుంటుంది. అందులో పెసరపప్పుని ఈ విధంగా వండి చూడండి, దాంట్లో కలిపి చాలా బావుంటుంది వేడి వేడి అన్నంలోనికి. మరి ఇంకెందుకు లేటు, కావాల్సిన ప్రొసీజర్, ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దామా? ముందుగా మెంతి ఆకులనైతే పెద్ద కట్ట ఒకటి తీసుకోవాలండి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా వాటినైతే కట్ చేసుకోవాలి మనము. అంటే శుభ్రంగా కడిగేసి ఈ విధంగా కట్ చేసి 1కి 2 సార్లు నీటిలో కడగాలండి. ఎందుకు అంటే పెస్టిసైడ్స్ అనేవి ఆకుకూరలు పండించేటప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని చిన్న కప్పుడు పెసరపప్పునైతే నానవేసుకోవాలండి. మనం ముందుగా నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయినా నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది, స్మూత్‌గా అవుతుంది పెసరపప్పు. తర్వాత ఒక చిన్న కడాయి తీసుకోండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక పెద్ద సైజ్ ఆనియన్, తర్వాత 4-5 పచ్చిమిర్చిలను కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ ముక్కలు కొంచెం వేగేంత వరకు కలుపుకొని నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. లేదనుకుంటే వెల్లుల్లి రెబ్బలని ఒలుచుకొని కచ్చాపచ్చగా చేసి వేసుకున్నా బాగానే ఉంటుందండి. నెక్స్ట్ అయితే ఇవి కొంచెం వేగిన తర్వాత పసుపు అండి, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి మంచిగా కలపాలి ఒక్కసారి. తర్వాత ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టినటువంటి మెంతి ఆకులను దీంట్లో యాడ్ చేసేయాలండి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ముందుగా మనము వాటర్‌లో నానబెట్టుకున్నాం కదండీ! నీళ్ళలో నానబెట్టినటువంటి పెసరపప్పుని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఒక్కసారి ఆకునంతటిని కలుపుకొని పెసరపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. నీళ్ళన్నీ వంపేసుకొని ఈ విధంగా అయితే యాడ్ చేయాలి. మనం ఎప్పుడైనా కూడా పప్పును ఇలా ఆకుకూరలతో వండినప్పుడు కుక్కర్ యూజ్ చేస్తాము. కొంచెం టమాటా పప్పు ఏ విధంగా లూజ్‌గా చేస్తామో అలా చేస్తూ ఉంటాం కదండీ! కానీ ఒక్కసారి ఇలా పొడిగా కూడా చేసి చూడండి, చాలా బావుంటుంది కుక్కర్‌లో వేయకుండా. ఇక్కడైతే ఉప్పు అండి, ఉప్పు వేశాను. రుచికి సరిపడినంతగా వేసుకొని, కారం వేస్తే వేయొచ్చండి, స్కిప్ చేసినా నో ప్రాబ్లమ్. ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుంటాం కదా! సో, నేనైతే ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వరకే వేశాను. మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు రెడ్ మిర్చి పౌడర్‌ని. నెక్స్ట్ మంచిగా కలిపేసుకొని మూత పెట్టాలండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి. ఆకులు తర్వాత పప్పు కూడా వేసాం కదా! ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మనం మూత తీసేసి కొంచెం ఉడికిందా లేదా మనం చూసుకోవాలండి. కొన్ని వాటర్ యాడ్ చేయాలి. ఎందుకు అంటే కొంచెం పప్పు అనేది తొందరగా ఉడకదు, అందులో పెసరపప్పు కాబట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు మనం కుక్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఉడికిపోతుందండి. పప్పు, ఆకుకూర మంచిగా కలిసిపోయి చూడండి ఈ విధంగా బావుంటుంది. మనకి పలుకుగా ఉంటే సరిపోతుంది పెసరపప్పు. ఫైనల్‌గా కొత్తిమీర వేసేసుకొని ఇంకా ఓపెన్‌లోనే ఒక 2-3 మినిట్స్ మనం కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మెంతి ఆకుకూర పప్పు చాలా బావుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోనికి వేసుకొని తిని చూడండి, చాలా బావుంటుంది. ఇలాంటి ఎన్నో పోషకాలు, మినరల్స్, విటమిన్స్ ఏ, బి, సి లాంటివి కలిగి ఉంటుంది మెంతి ఆకులు. మెంతి ఆకులు గుండె యొక్క సంరక్షణకు, అదేవిధంగా బ్లడ్ షుగర్‌ని ఇంప్రూవ్ చేయడానికి, తర్వాత మేనేజ్ చేయటంలో చాలాగా పనిచేస్తూ ఉంటుందండి. అనేక రకాలుగా మెంతి ఆకు వల్ల మనకు ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి రోజు మన ఫుడ్ డైట్‌లో కంపల్సరీగా మెంతి ఆకులనైతే యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా ప్రోటీన్, ఐరన్ లాంటి పోషకాలను కూడా కలిగి ఉంటుంది మెంతి ఆకు. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. అదేవిధంగా ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తే మాత్రం ప్లీజ్ డు సబ్స్క్రైబ్, లైక్.